కంప్లీట్ అయిపోయిన వీడియో చూపిస్తున్నారు. సో మనసులో ఉన్న వీడియో ఏది చూపించలేదని అనుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఈ సైట్ వచ్చేసి విజయవాడ దగ్గరలో నందిగామ ఏపీలో చేస్తున్నాం. మనం తెలంగాణ ఏపీ రెండు సీట్లు చేస్తాం మీకు చెప్పాను. రీసెంట్గా మనం కర్ణాటక కూడా చేస్తున్నాము. దీంట్లో వర్క్లో భాగంగా ఇప్పుడు ట్రైనింగ్ వర్క్ అన్నాను. ఫస్ట్ ఇట్లా అన్ని డోర్లు రెడీ చేసుకుంటారు. వచ్చేసి బెడ్రూమ్, ఇక్కడ కిచెన్, దీని పక్కన పూజ రూమ్లో ఇది ట్రైనింగ్ వర్క్. సో అట్లా మనకు దాంట్లోనే మనకు ఓపెనబుల్ డోర్స్ వస్తాయి, లేదంటే డ్రా వస్తుంది, కీప్యాడ్ వస్తుంది, రకరకాల డిజైన్స్ ఉంటాయి. వచ్చేసి కిచెన్, ఓపెన్ కిచెన్, 2 BHK ఓపెన్ కిచెన్ అన్నమాట. ఇక్కడ మనం కానీ క్లీనింగ్ చేసుకున్నారు వాళ్ళకి తగ్గట్టుగా అక్కడ ఓపెనబుల్ డోర్ వస్తాయి, ఇక్కడ బాస్కెట్ వస్తాయి, ఇక్కడ వచ్చేసి బాస్కెట్ వస్తాయి, ఇక్కడ బైపోర్డ్ డోర్ వస్తుంది, సిలిండర్ వస్తుంది, అదేవిధంగా స్టోరేజ్. పైన వచ్చేసి మన గ్లాస్ డోర్స్ వస్తాయి, ఆ పైన క్లోజ్ డోర్స్ వస్తాయి. ఇది ఫ్రేమింగ్ వర్క్ కిచెన్. అలాగే మనకు బ్రదర్ అయినట్టు ఫ్రేమింగ్ వర్క్. ఇది వచ్చేసి డైనింగ్ హాల్లో ప్రాపర్ అయినట్టు ఫ్రేమింగ్ వర్క్ అనేది. ఆల్రెడీ సిమెంట్ సెల్ఫ్ ఉన్నాయి కాబట్టి దానికి మనం ఫ్రేమింగ్ చేసినాము. ఇవన్నీ డోర్లు ఇట్లా రెడీ చేసుకుంటారు. ఇవన్నీ డోర్లు రెడీ చేసుకున్న తర్వాత కింది డోర్లు ఫిట్ చేయడం జరుగుతుంది. తర్వాత షీట్లు వచ్చిన దగ్గర షీట్లు, గ్లాస్ వచ్చిన దగ్గర గ్లాస్ పెడతారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బెడ్రూమ్. బెడ్రూమ్లో మనకి ఇది ఓపెనబుల్ డోర్లు ప్లస్ పైన కూడా ఓపెనబుల్ డోర్లు, స్లైడింగ్ ఇక్కడ లేదు. వాళ్ళకు ఉన్నటువంటి సెల్ఫ్లకి మనము దానికి తగ్గట్టుగా డిజైన్ చేసినాము. ఇది వచ్చేసి బీరో వస్తుంది, ఇక్కడ బీరో కూడా ఓపెనబుల్ డోర్ వస్తుంది, ఇక్కడ ఓపెనబుల్ డోర్ వస్తుంది. ఈ మిడిల్ డోర్కి మిర్రర్ వస్తుంది. ఇది కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ మీకు ఫినిషింగ్ వీడియో చూపిస్తాను. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ డిజైన్ మొత్తం వేరే ఉంది, మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ వేరే ఉంది. ఇక్కడ కూడా మనకు 2 డోర్లు వస్తాయి. ఇది వచ్చేసి షీట్ వస్తుంది, ఇది వచ్చేసి మిర్రర్ వస్తుంది. మిర్రర్లో మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హాఫ్ మిర్రర్ వస్తుంది. ఇది జస్ట్ కూర్చోడానికి మిర్రర్, రాసుకోవడానికి సైడ్ టేబుల్ లాగా కూర్చోడానికి పని చేస్తుంది. చురువుగా 2 డ్రాలు వస్తాయి. ఇవన్నీ కంప్లీట్గా దీనికి సంబంధించినటువంటి డోర్స్ ఇవన్నీ రెడీ చేసుకున్నారు. సో మీకు నెక్స్ట్ వీడియో మీరు చూడండి, వీడియో డెవలప్ చేయండి, మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఉండండి. నెక్స్ట్ మనకు కంప్లీట్ ఏదైతే వర్క్ అవుతుందో ఆ కంప్లీట్ అయిన వర్క్ కానీ ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేస్తుంటాను. ఓకే అండి, అందరికీ నమస్తే. SSM సో మనం విజయవాడ దగ్గర నందిగామలో వర్క్ వస్తుంది. అది మనకు ఫ్రేమింగ్ వర్క్ మీకు ఉంటుంది. దాని తర్వాత ఇది కంప్లీట్ అనేది ఆఫ్టర్ బిఫోర్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇక్కడ ఆలోచనగానే ఇది వచ్చేసి మనకు టీవీ దగ్గర ప్లాట్ఫామ్, అంటే వీళ్ళు ప్లాట్ఫామ్ వేసుకున్నారు. బేసికలీ ఇది వచ్చేసి రెంటల్ హౌస్ అనమాట. రెంట్ వాళ్ళకి మనం ఎంత బేసిక్ పే చేయొచ్చు అనేది ఆ రకంగా వీళ్ళు చేపిస్తున్నారు. ఇక్కడ మనం మొత్తం కంప్లీట్ 3 క్లాస్ చేస్తున్నాం. ఇక్కడ ఒకవేళ ఇది అంబ్రెల్లా లేదంటే సెల్ఫ్ వాడుకోవచ్చు, వాటర్ ఉంది. నేను కూడా ప్లే క్లాస్కి ఇట్లా చిన్నగా డిజైన్ చేశాను. ఈ డిజైన్ కూడా మనం చేపిస్తాం క్లాస్. అలాగే ఇక్కడికి వస్తారు కదా ప్రాపర్ ఏంటంటే ఇది లైనింగ్ గ్లాస్ డోర్స్. లైనింగ్ గ్లాస్ డోర్స్ ఎందుకంటే ఇన్ కేసు మనం లోపల పెట్టినటువంటి ఐటమ్స్ ఐడెంటిఫై చేసుకోవడం ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది ప్రాపర్కి దగ్గర ఉంటుంది. మనకు డిషెస్ కానీ మనకు కావాల్సినటువంటి గ్లాసులు, ప్లేట్లు అవన్నీ ఇక్కడ మనకు కనపడతాయి. దానికోసం మనము లైనింగ్ గ్లాస్ చేస్తాము. అలాగే పూజ రూము వాళ్ళది చిన్న గట్టు ఉంది, దాంట్లో మనం ఆ గట్టుకి యాడ్ చేసుకొని ఓపెనబుల్ డోర్ చేస్తాం. దాంట్లో రకరకాలు ఉంటాయి కాబట్టి మనకు ఓపెనబుల్ డోర్లలో మేము ఇక్కడ ఇచ్చామన్నమాట. బేసికలీ రెంటల్ హౌసెస్ ఇవ్వడానికి ఎంతో ఉంటారు. కిచెన్కి వచ్చేస్తే ఇది ఓపెన్ కిచెన్, మోడల్ కిచెన్ బాగుంటుంది. మనకి ఇక్కడ బ్యూటిఫుల్ కలర్, మనకు మెటాలిక్ బ్లూ చాలా రన్నింగ్గా నడుస్తుంది. ఇది వచ్చేసి SS బాస్కెట్, దాంట్లోనే మనకి ఇది స్పూన్ లాగా ఉంటుంది SS బాస్కెట్ లాగా. ఇక్కడ సరికల్లా మనం ఇక్కడ కూడా ప్రాపర్ యూనిట్ లాగా పైన వాడుకోవడానికి లైనింగ్ గ్లాస్ తోటి చేస్తాము.
అలాగే పైన చూసుకుంటే ఇది కూడా మెటాలిక్ బ్లూ అండ్ బ్లాక్ కలర్. మనకి డోర్లు ఏవైనా కూడా సాఫ్ట్ క్లోజ్ అండి, వదిలేస్తే అవే వెళ్తాయి. మనకి ఎక్కడ కొట్టుకోవడం సౌండ్ రావడం అలాంటిది ఏముండదు. సో ఇదంతా యూ షేప్లో వచ్చింది. నెక్స్ట్ బెడ్రూమ్ వచ్చేస్తే డోర్, దీనికి మిర్రర్ పెట్టాము, అది ఓపెనబుల్. ఇవన్నీ సిమెంట్ సెల్ఫ్ ఉన్నాయి, ఇక సజ్జా పైన మీకు ఓపెనబుల్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ప్లాట్ఫారం వచ్చింది. ఈ ప్లాట్ఫారం వచ్చేసేసి మనకి ఏదైనా స్టడీ టేబుల్ వాడుకోవడానికి ఉంటుంది. ఇవి ఓపెనబుల్ డోర్లు, ఆల్రెడీ సిమెంట్ సెల్ఫ్ ఉన్నాయి. దానికి చిన్నగా డ్రాస్ పెట్టాం. సో మన వీడియోస్ మీరు కంటిన్యూ చూస్తుండండి. ఎప్పటికప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి.